నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఆసక్తి ఉండనిది ఎవరికి? తెలుగువారు ఎక్కడున్నా సరే పవన్ కళ్యాణ్కు సంబంధించిన విశేషాలు తెలుసుకోవటం వింతేమీ కాదు. కానీ యావత్ ప్రపంచానికే ఇప్పుడు పవన్ కళ్యాణ్ హీరోగా మారారు. గూగుల్ సెర్చ్లో ప్రపంచంలో ఎక్కువ మంది ఆసక్తిగా వెతికే నటుల్లో నెంబర్ 2గా పవన్ కళ్యాణ్ నిలిచారు. ఈ విషయాన్ని గూగుల్ కంపెనీయే అధికారికంగా ప్రకటించింది. భారతదేశం విషయానికొస్తే నెంబర్ 1 స్టార్ పవన్ కళ్యాణ్. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, చిరంజీవి, అమితాబ్ బచ్చన్, తలపతి విజయ్ లాంటి వారెవరికీ దక్కని గొప్ప ఖ్యాతి పవన్ కళ్యాణ్ సొంతమైంది. గూగుల్ సంస్థ 2024 గ్లోబల్ ట్రెండ్స్ ను అధికారికంగా విడుదల చేసింది. అంటే 2024 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు ఎవరి విశేషాలు తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపారు అనే అంశాన్ని ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది తెలుసుకోవాలనుకునే నటుల జాబితాలో తెలుగు హీరో, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 2వ స్థానంలో నిలిచారు. భారతదేశంలో ఎక్కువ మంది వెతికే మొదటి స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే. పవన్ ఇంతగా పాపులర్ కావడానికి, పవర్ స్టార్ గురించి ఇంతగా సర్చ్ చేయడానికి 9 ప్రధాన కారణాలున్నాయి. పవన్ కళ్యాణ్ సినిమాల విశేషాలే కాకుండా ఆయన వ్యక్తిగత విశేషాలు, పొలిటికల్ కెరియర్, ఫ్యామిలీ గురించి కూడా తెలుసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు ఎంతో ఆసక్తి చూపుతున్నారని గూగుల్ ప్రకటించింది. 2024 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ అనేక రకాలుగా ఫేమస్ అయ్యారు. ఆయన గురించి నెటిజన్లు ఆసక్తిగా వెతకడానికి దోహదపడిన అనేక అంశాలున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే 2024 సంవత్సరం అంతా పవన్ కళ్యాణ్ నెట్టింట్లో హీరోగానే నిలిచారు. అనేక యూట్యూబ్ ఛానళ్లు పవన్ కళ్యాణ్ విశేషాలతో కూడిన ప్రత్యేక కథనాలను ప్రసారం చేశాయి. ఆయన మీద ప్రత్యేక స్టోరీలు చేశాయి. పవన్ కళ్యాణ్ గురించి అంతటి ఆసక్తి కలగడానికి ప్రధానంగా 9 అంశాలు దోహదపడ్డాయి. 100% స్ట్రైక్ రేట్తో విజయాలు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు సీట్లలో పోటీ చేసి అన్ని స్థానాల్లో గెలిచింది. 100కు 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించిన ఏకైక పార్టీగా జనసేన నిలిచింది. దీంతో భారతదేశంతో పాటు వివిధ దేశాల ప్రజలు ఈ రికార్డు గురించి, పవన్ కళ్యాణ్ గురించి తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి కనబరిచారు. ఇంతటి విజయం ఎలా సాధ్యమైంది? రాజకీయాల్లో ఇలాంటి రికార్డులు మరేమైనా ఉన్నాయా? తదితర అంశాలపై మరింత సమాచారం తెలుసుకోవడానికి నెటిజన్లు ఎంతో ఆసక్తి చూపించారు. మోదీ నోట తుఫాన్ అనే మాట. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తర్వాత జరిగిన ఎన్డీఏ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రసంగంలో పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. పవన్ అంటే గాలి కాదు, పవన్ అంటే తుఫాన్ అని వర్ణించారు. దీంతో పవన్ కళ్యాణ్ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. 3వ ప్రధానిగా ఎన్నికైన మోదీనే దేశంలో అందరూ గొప్ప నాయకుడిగా చూస్తున్నారు. అలాంటి మోదీ తన నోటితో పవన్ కళ్యాణ్ ను తుఫాన్తో పోల్చారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు మోదీ ఎందుకు పవన్ ను తుఫాన్తో పోల్చారు, మోదీ చేత అంతటి మెప్పు పొందడానికి కారణాలు ఏంటి అనే విషయాలను సర్చ్ చేశారు. ఏపీలో ఎన్డీఏ ఏర్పాటుకు కృషి. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా బీజేపీ నాయకత్వంలో వివిధ రాష్ట్రాల్లో కూటములు ఏర్పడ్డాయి. అయితే ఏపీలో బీజేపీకి అటు వైసీపీతో గానీ, ఇటు టీడీపీతో గానీ పొత్తు లేదు. కానీ పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవ తీసుకుని అటు మోదీని, ఇటు చంద్రబాబును ఒప్పించారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలతో ఎన్డీఏ కూటమి ఏర్పాటుకు కృషి చేశారు. ఎన్డీఏ కూటమి ఏర్పాటుకు ప్రధాన కారకుడిగా పవన్ కళ్యాణ్ నిలిచారు. దీంతో పవన్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది. 3 పార్టీల మధ్య పొత్తు కుదరడానికి పవన్ చేసిన ప్రయత్నమేంటి, ఆయన చేసిన త్యాగమేమిటి అనే విషయాలను కూడా ఎక్కువ మంది తెలుసుకున్నారు. మహారాష్ట్రలో పవన్ ప్రచారం. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమి పక్షాన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పవన్ సభలకు లక్షల సంఖ్యలో జనం హాజరయ్యారు. అక్కడి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు శరద్ పవార్ లాంటి సీనియర్ నాయకుల సమావేశాల కన్నా పవన్ సభలకి ఎక్కువ స్పందన వచ్చింది. అనేక మంది అభ్యర్థులు పవన్ తమ నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో బాగా పాపులర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన చోట ఎన్డీఏ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ తిరిగి అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ ప్రచారం కూడా ఉపయోగపడిందని రాజకీయ పరిశీలకులు కామెంట్లు చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి సంబంధించిన విశేషాలు తెలుసుకోవడానికి నెటిజన్లు ఎంతో ఆసక్తి చూపారు. పుష్ప 2 విషయంలో పవన్ వైఖరి. భారీ బడ్జెట్తో నిర్మించిన పుష్ప 2 పాన్ ఇండియా సినిమా అనేక వివాదాలు చిక్కుకుంది. ముఖ్యంగా పుష్ప 2 హీరో అల్లు అర్జున్తో పవన్ కళ్యాణ్కు విభేదాలున్నాయనే ప్రచారం బాగా జరిగింది. పవన్తో విభేదాల వల్ల పుష్ప 2 రిలీజ్ ఆలస్యం అవుతుందని కూడా వార్తలొచ్చాయి.
చివరికి పుష్ప 2 విడుదల సందర్భంగా అల్లు అర్జున్ కూడా పవన్ కు కృతజ్ఞతలు తెలిపారు. దీంతో పరిస్థితి చక్కబడింది. సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కొన్ని డైలాగులున్నాయనే ప్రచారం జరిగింది. దీంతో పుష్ప విషయంలో పవన్ ప్రమేయానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి నెటిజన్లు గూగుల్ సెర్చ్ చేశారు. డిప్యూటీ సీఎంగా పవన్ వ్యవహార శైలి. ఏపీకి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఎన్నిక కావడం, తర్వాత ఆయన వ్యవహార శైలికి సంబంధించిన విశేషాల కోసం నెటిజన్లు ఎక్కువ సెర్చ్ చేశారు. పవన్ కళ్యాణ్ ఏ శాఖ తీసుకుంటారో, పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం ఎలా చేశారో, ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పవన్ కళ్యాణ్ పై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలు తదితర అంశాలు కూడా తెలుసుకోవాలని నెటిజన్లు ఎక్కువ ప్రయత్నాలు చేశారు. సొంత ప్రభుత్వం మీదనే విమర్శలు. ఏపీకి డిప్యూటీ సీఎం అయినప్పటికీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తానని పవన్ కళ్యాణ్ ముందుగానే చెప్పారు. అన్నట్లుగానే పవన్ కళ్యాణ్ కొన్ని సందర్భాల్లో ప్రతిపక్ష పాత్ర పోషించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడంపై బహిరంగంగా విమర్శలు చేశారు. పరిస్థితి మారకుంటే నేనే హోంశాఖ తీసుకుంటానని హెచ్చరించారు. కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా జరగడాన్ని పవన్ పట్టుకున్నారు. సీజ్ ద షిప్ అంటూ ఆర్డర్ వేశారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి కూడా నెటిజన్లు ఆసక్తి చూపారు. హరిహర వీరమల్లు సినిమా. ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. దీంతో ప్రజలకు ఆ సినిమాపై ఆసక్తి పెరిగింది. షూటింగ్ ఎక్కడ జరుగుతుంది, పవన్ కళ్యాణ్ పోషించే పాత్ర ఏంటి, డైరెక్టర్ ఎవరు, కథ ఏంటి, హీరోయిన్ ఎవరు, పవన్ ఈ సినిమా ద్వారా ఎంత సంపాదిస్తారో, పవన్ కు ఇది ఎన్నో సినిమా తదితర అంశాలను నెటిజన్లు తెలుసుకోవాలని ప్రయత్నం చేశారు. కుటుంబ సభ్యులపై ఆసక్తి. పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా వివిధ రకాలుగా పాపులర్ పర్సనాలిటీలే. పవన్ అన్న చిరంజీవి మెగాస్టార్, మెరుస్తున్న నటుడు. మరో అన్న నాగబాబు కూడా నటుడే. జనసేన పార్టీలో వెన్నుదన్నుగా నిలిచారు. వారిద్దరికీ పవన్ కళ్యాణ్ తో ఉన్న అనుబంధం, రాజకీయాల విషయంలో ఇద్దరు అన్నలు పవన్ కు చేదోడు వాదోడుగా ఉండడం చాలా ఆసక్తి కలిగించింది. నాగబాబును ఏపీ కేబినెట్ లోకి తీసుకోవాలనే నిర్ణయం వెనుక పవన్ ప్రభావం ఉండడం కూడా చాలా చర్చనీయాంశమైంది. పవన్ కళ్యాణ్ భార్య పిల్లల గురించి తెలుసుకోవడానికి కూడా నెటిజన్లు ఎక్కువ ఆసక్తి చూపారు. ఇలాంటి ముఖ్యమైన కారణాల వల్ల పవన్ కళ్యాణ్ ఎంటర్టైన్మెంట్ విభాగంలో 2024కి గాను గ్లోబల్లీ సెకండ్ మోస్ట్ గూగుల్ యాక్టర్ గా పేరు లెక్కించుకున్నారు. 2024 గూగుల్ సెర్చ్ డేటాలో స్థానం సంపాదించుకున్న ఒకే ఒక్క భారతీయ నటుడిగా నిలిచారు పవన్ కళ్యాణ్. వరల్డ్ మోస్ట్ తెలుగు గూగుల్ స్టార్ గా నిలిచి టాలీవుడ్ రేంజ్ ను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పారు. పాపులర్ అమెరికన్ స్టాండప్ కమెడియన్ కార్ట్ విలియమ్స్ మొదటి స్థానంలో నిలిచారు.